దైవం మీద నమ్మకం ఉన్న ఒక వ్యక్తికి లక్ష్మీదేవి ప్రసన్నమై ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. రేపటి నుంచి శని రాబోతున్నాడు. ఇన్నాళ్ళు నీ మంచితనానికి ప్రతిఫలంగా నీకు ఏదో ఒకటి ప్రసాదించగలను. ఐశ్వర్యమా, అనురాగమా, ఆరోగ్యమా, ఏది కావాలో కోరుకో నాయనా అని అంటుంది. అమ్మ, నాకు ఏ కష్టం వచ్చినా తట్టుకుంటాను, కానీ నా కుటుంబంలో ఒకరంటే ఒకరికి అనురాగం ఉండేలా చూడు అని అనగా తదాస్తు అని వెళ్తుంది. మరుసటి రోజు వంటలో అత్తగారు కోడలిని ఉప్పు వేయమని చెబితే చిన్న కోడలు వెళ్ళి ఉప్పు వేస్తుంది. పెద్ద కోడలు రుచి చూడకుండా తను కూడా ఉప్పు వేస్తుంది. ముందుగా పెద్ద ఆయన భోజనానికి కూర్చుంటాడు. తినగానే ఉప్పు ఎక్కువ అవ్వడం గమనించి శని ప్రభావం మొదలైందని తెలుసుకొని ఏం మాట్లాడకుండా తిని వెళ్ళిపోతాడు. తరువాత భోజనంకి వచ్చిన పెద్ద కొడుకు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఉప్పు ఎక్కువగా ఉండడం గమనించి నాన్నగారు తిన్నారా అని అడుగుతాడు. ఇప్పుడే తిన్నారు అని చెప్పగా ఏం మాట్లాడకుండా తిని వెళ్ళిపోతాడు. చివరగా భోజనంకి వచ్చిన చిన్న కొడుకు కూడా మాట్లాడకుండా తిని వెళ్ళిపోతాడు. తరువాత ఆ ఇంట్లో ఆడవాళ్ళు తన భర్తలు భోజనం చేసి ఏమీ చెప్పలేదని వాళ్ళు కూడా మౌనంగా భోజనం చేస్తారు. ఇదంతా చూసిన శని ఆ ఇంటి పెద్దాయన దగ్గరకు వెళ్ళి, ఇక నేను వెళ్తున్నాను. ఇంట్లో వారందరూ కిలో ఉప్పు తిన్నారు, కానీ చిన్న గొడవ కూడా జరగలేదు. ఇలాంటి ఇంట్లో నేనుండలేనని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజే లక్ష్మీదేవి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. ఏ కుటుంబంలో అయితే అర్థం చేసుకునే గుణం, అనురాగాలు, అభిమానాలు ఉంటాయో ఆ ఇంట్లో శని ఉండలేడు. లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది.